అయ్యా మాది మహబూబాద్ జిల్లా నెల్లికూరు మండలం శ్రీరామగిరి సొసైటీలో ఉదయం 5 నుండి లైన్ కట్టి ఉన్న యూరియా కోసం చాలా జనాలు అవకతవకలు పడి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినా కానుండి ఇదే బాధ. మా కేసీఆర్ మునుపటి కూడా చెప్పారు, అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చెప్పులు లైన్లో పెట్టి మళ్ళీ అదే బతుకులు అయితే మీ జాగ్రత్త అనేసరికి అదే బతుకు అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి స్పందించాడు, ఢిల్లీకి మూటలు ఎత్తుకుపోతాడు, కానీ రైతులకు ఏమి స్పందిస్తలేదు, ఏమి ఇస్తలేదు. యాసంగి ఇప్పటి వరకు ఆ డబ్బులు వడ్ల డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. ఈ బోనస్ డబ్బులు అవి వస్తే రావు, కథ ఏం చేద్దాం మాకైతే తెలియదు. ఈ పరిస్థితి రైతుల బతుకులు ఘోరంగా ఉన్నాయి. అయ్యా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సిద్ధంగా ఉన్నాం రైతులు. నుంచి 3 రోజుల నుంచి భర్త కోసమే తిరుగుతున్నాం. పని లేదు, ఏం లేదు. ఉన్న పని చెడగొట్టి భర్తల కోసం తిరిగితే ఆ కడుపుకు అన్నం లేదు. ఈ లైన్లో నిలబడి కాలు వస్తున్నాయి మాకు. ఆయన ఎట్లా బతకాలో ఏందో మరి మా పరిస్థితి ఎట్లా? ఇవాళ రేవంత్ రెడ్డి గెలిచిండు, సీటు మీద కూర్చున్నాడు. మరి మా పరిస్థితి ఎట్లా? 10 సంవత్సరాలు కేసీఆర్ చేసినప్పుడు మరి కేసీఆర్ ఎట్లా పంపిందో, ఎట్లా బతికినా, ఎట్లా చేసినా. మరి ఈ సంవత్సరం నుంచి మాకు యూరియా బత్తాలు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎట్లా మా పరిస్థితి అని చెప్తాను. ఇప్పుడు ఎంత బత్తాలు 250 బత్తాలు వచ్చినాయట. 2,000 మంది. ఈ 2,000 మందికి ఏం బత్తాలు పంచిస్తారు, ఎట్లా ఇస్తారు? ఒక్కొక్కరు మునపాకు చేసుకున్నారు. భూమి లేని వాళ్ళు, భూమి ఉన్న వాళ్ళకు 10 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఒక్క బత్త తీసుకోపోయి ఎవరికి పెడతారు? గణేష్, మాది శ్రీరామగిరి గ్రామం. శ్రీరామగిరి గ్రామంలో సొసైటీ అనేది ఉన్నది. ఇలా రైతుకు యూరియా బస్తాలు దొరకక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు పొద్దున 6-7 గంటల నుంచి ఇక్కడ క్యూ కట్టి లైన్లో నిలబడి ఇలా యూరియా బస్తాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. రైతులకు ఇప్పటికైనా మీరు దయచేసి సరఫరా యూరియా అన్ని రకాల ఎరువులు ఎమ్మటే అందించని ఎడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేస్తానికి కూడా మేము ఇలా సిద్ధంగా ఉన్నాము. గతంలో కేసీఆర్ గారు చెప్పారు, వాస్తవానికి కూడా మనం చెప్పిన జరుగుతున్నాయి. గతంలో ఏమని చెప్పిండు కేసీఆర్ గారు, సొసైటీల ముందు మళ్ళీ క్యూ లైన్లు ఉండాలి, మళ్ళీ చెప్పులు వేసుకుంటారు, మళ్ళీ లైన్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పినట్టే అదే క్రమం ఇప్పుడు జరుగుతున్నది. వెంటనే రైతులను ఇబ్బంది పెట్టకుంది, రైతుల గోస తాకుతుంది. మీకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యూరియా కొరత లేకుండా చేయాలని ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేస్తానికి కూడా రైతులం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అనేక ఇబ్బందులతో, అనేక గోసలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. 5 నెలలు కష్టపడ్డ రూపాయి చేతికి రాని పరిస్థితిలో ఉన్నాం. బోనస్ అని పెట్టినాం, ఇంతవరకు ఒక బోనస్ వల్లే వానాకాలం బోనస్ ఇంతవరకు పడలేదు. దయచేసి ప్రభుత్వం ఆలోచించి వెంటనే వీటికి సంబంధించిన ఎరువులు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. గంట దూరం లాగా గుంజు కాదు ఇద్దరు మాట్లాడతాను.
ఏందర్థం కట్టే కాదు అడగ వాళ్ళు